పెద్దలకు మిత్రులకు నమస్కారం. గతంలో ఇది వరకు రాయలసీమ పల్లె పదాలపై కొన్ని వీడియోలు చేస్తున్నాను. మిత్రుల కోరిక మేరకు మీరు ఆ వీడియోలు కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది మన మిత్రులు కోరారు. అందులో భాగంగా మళ్ళీ మీ ముందుకు ఈ రాయలసీమ పదాలతో వస్తున్నాను. ఈరోజు తొలి వీడియో. ఇందులో మొదటి 10 పదాలు, అంటే ప్రతి వీడియోలో కూడా 10 పదాలతో మీ ముందుకు వస్తూ ఉంటున్నాను. ఇది మొదటి రాయలసీమ పల్లె పదాలు. మొదటి పదం అంకణం. పూర్వపు రోజుల్లో మిద్దెలు, కొట్టాలు, ఇట్లాంటి పెద్ద పెద్ద భవంతులు, మాడీలు ఇవన్నీ లేని రోజుల్లో పల్లెల్లో ఎక్కువగా కొట్టాలలో నివాసం ఉంటా ఉన్నారు. మీ కొట్టం ఎన్ని అంకణాలు అనేసి అడుగుతున్నారు. అంటే చుట్టూ 6 అడుగుల చుట్టుకొలతని అంకణం అని పిలుస్తారు. వాళ్ళ సుబ్బిరెడ్డి అయ్యేవాళ్ళది సుమారుగా 10 అంకణాల కొట్టంరా ఆ రోజుల్లో అని అంటూ ఉంటారు మన పెద్దలు. ఇట్లా అంకణం అనేది ఒక పదం. అంటే ఒక కొలతకి, అంటే కొట్టాడు ఇట్లాంటి ఉన్న రోజుల్లో ఒక కొలత కోసం ఉపయోగించినటువంటి పదం అంకణం. ఇట్లా మరొక పదం అంకాలమ్మ. మన రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం కాబట్టి ఈ కరువు నెలలో వర్షాలు పడడం కోసం ఏం చేసేవారంటే ఊర్లో గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 101 బిందె నీళ్ళు పోసన్నారు. మా ఊర్లో కూడా అంకాలమ్మ, మాది సోగలపల్లె, వేంపల్లికి దగ్గర తంగేడుపల్లి గ్రామం పక్కన. వర్షాలు పడిన రోజుల్లో ఏం చేస్తానంటే బావి ఉంది, ఆ బావిలోంచి లేదా బోరింగ్ కా నుంచి నీళ్లు తీసుకురావడము, అంకాలమ్మకి అభిషేకించడం. ఇట్లా దాదాపు 101 బిందెతో అంకాలమ్మకు నీళ్లు పోచే వర్షం పడుతుందనేది ఒక విశ్వాసం. ఇట్లా మనకి ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ అంకాలమ్మ అనేటటువంటి గ్రామ దేవత పేరు మనకు ఎక్కువగా వినపడుతుంటుంది. మరొక పదం అంగనం. అంగనం అంటే ఇంటికి ఎదురుగా విశాలంగా స్థలాలు వదిలిపెట్టేవాళ్ళు. అంటే ఎనుములు తిరిగేదానికి కానీ, కోళ్ళు తిరిగేదానికి కానీ, ఏదన్నా బాగా అప్పట్లో ఇండ్లు చిన్నగా ఉండేది, ఇండ్లు పెద్దగా ఉన్నా కూడా ఇంటికి ఎదురుగా కూడా చాలా వరకు స్థలాన్ని బాగా వదిలిపెట్టి ఉండేవాళ్ళు. ఆ ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి ఆ ఖాళీ జాగానే అంగనం అని పిలిచారు. రామిరెడ్డి అన్న ఇంటికాడ